అది కూడా అంటే గో సంరక్షకులు దాన్ని కూడా నందులు లాగా భావిస్తున్నారు, దాన్ని కూడా పవిత్రంగా కొలుస్తున్నారు, వాటిని కూడా మీరు వధించద్దని చెప్పేసి అంటున్నారు కదా. నందులు అనేది మరి ఇప్పుడు దాకా అయితే నేను వినలేదు. మరి మీరు పెంచుకుంటే దాన్ని కూడా పెంచుకోవచ్చు, దాన్ని కూడా మీరు అబ్జెక్షన్ చేస్తారంటే అది కూడా ఒకసారి తర్వాత మరి దీన్ని ఒక విధంగా మరి చట్టబద్ధంగా చేసుకోండి, అప్పుడు దాన్ని కూడా మేము వధించాం. కానీ ఒక విషయం చెప్తాను, ఏదైతే నందులు అంటున్నారో ఇప్పుడు 5 మొత్తం ఇండియాలో ఒక 60 దాకా మన ఎక్స్పోర్ట్ చేసే గోశాలలు ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి పోయి మీరు మా పండుగని బ్లాక్ డే గా నిర్మించడం ముందు అవన్నీ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అల్కబీరు తర్వాత అరేబియన్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, వీటిని బంద్ చేయండి. రేపే మీరు బంద్ చేయండి, రేపు నేను కూడా మీ అమ్మటి వస్తా. ఫస్ట్ అవి బంద్ చేద్దాం, ఎందుకంటే అది ఫిమేల్ జాతి, వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళకైతే అమ్ముతున్నారు, మాకైతే వద్దంటున్నారు. రేపు మరి బీజేపీ ఎవరైతే ఉన్నారో సోకాల్ పార్టీస్ ఉన్నాయో మరి అక్కడి నుంచే డొనేషన్ తీసుకుంటున్నారు. ఫస్ట్ దాన్ని ఒక విధంగా అక్కడ పోదాం. అంటే హిందువులే అంటారా? హిందువులే కదా వాళ్ళంతా, కంపెనీలు, ఒక్క ముస్లిం కంపెనీ లేదు. పదండి అందరం కలిసి, నేను రాకపోతే చూ అనండి, పోదాం, దాన్ని బంద్ చేద్దాం. తర్వాత ఈ పండగలో ఏదైతే మీరు నందులు అంటున్నారు కదా దాన్ని మనం కూడా నిషేధించుకుందాం. ఫస్ట్ అక్కడ పోయి బంద్ చేద్దాం. ఎన్ని కంపెనీలు ఉన్నాయి అక్కడైతే మీరు డొనేషన్ తీసుకుంటారు, మీ హిందూ పరిషత్ అయినా ఆర్ఎస్ఎస్ అయినా బీజేపీ అయినా డొనేషన్ తీసుకుంటారు. కానీ మరి దాన్ని ఎందుకు బంద్ చేయరు? లక్షల కొలది మరి దూడలు, ఆవులు కాదు సారీ ఏమంటారు, ఎద్దులు దీన్ని వధిస్తున్నారు కదా, దాన్ని బంద్ చేద్దాం పదండి. మీరు బ్లాక్ చేయడం ఎవరిని మీరు ఏది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? ఇది ఒక అలవాటుగా అయిపోయింది మీ అందరికి. మీరు కావాలంటే దాన్ని బంద్ చేద్దాం, దాన్ని బంద్ చేసిన తర్వాత అందరికి అప్పీల్ చేద్దాం. అక్కడ కూర్చొని అరే ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు, ఇక్కడ కూడా బంద్ చేద్దాం. అప్పుడు మీరు నిజమైన బ్లాక్ డే గా నేను కూడా వర్ణిస్తా. కానీ అక్కడేమో అమ్ముతారు, మన వాళ్ళు వచ్చేసి ఏమంటారు డొనేషన్ తీసుకుంటారు, మళ్ళీ వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి మీరు కొయ్యొద్దు అంటారు. ఇది ఎక్కడ న్యాయం? వాంటెడ్లీ మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది దీనికి అర్థం లేదు, పర్థం లేదు.